సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పరిసరాల పరిశుభ్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి దీనిని స్పష్టం చేశారని తెలిపారు. బాపట్ల జిల్లా పరచూరులో బీఏఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలు, కార్యాలయం పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో అందరూ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ హరితాంధ్ర కార్యక్రమానికి పరచూరు నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గారు డైరెక్టర్స్ కూడా వేదికను అలంకరించి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక థీమ్ తో ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమం గురించి చాలా విస్తృతంగా అన్ని అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మొన్ననే జరిగిన కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు మొత్తం జిల్లాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి మనము రీయూజబుల్ మెటీరియల్ ని యూజ్ చేసినట్టు మనం వెళ్ళాలి. స్వచ్ఛత ప్రతి రంగంలో మన వీధి చూసుకుంటే ఒక్క చెట్టుకి ఇంకొక చెట్టు మధ్యలో ఎంత గ్యాప్ ఉంది. గ్యాపే ఉండకూడదు. ఎక్కడ చూసినా చెట్లు ఉండాలి, ఎక్కడ చూసినా నీడ. వారికి వివరించే అవకాశం మనకు దొరికింది కాబట్టి వారు మన నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు కానీ ఈ ప్రోగ్రామ్ కి మనందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను కలెక్టర్ గారు పెట్టాం. దీనికి ప్రభుత్వం పాలసీలు తర్వాత అధికారులు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మొన్ననే మనకి చాలా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐజిఎస్ లో నిధుల కేటాయింపు మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అలాగే ఈరోజు కలెక్టర్ గారికి ఈ సభ సందర్భంగా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ప్రజలు బాగా ఇబ్బంది గురవుతున్నాయి. 1 కోటి రూపాయల దాకా వారికి ఈ సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్ఈఎస్ కింద తీసుకోవాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్పీఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యదర్శి చారుగుల గురుప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చీరాల స్వర్ణ రోడ్ లో ఉన్న శివదత్త క్షేత్రం సభ్యులు అచ్యుత శ్రీనివాసరావుకి 15,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా రామస్తంభంలో నిర్వహించి అన్నదానానికి 1,500 రూపాయలు విరాళం ఇచ్చారని అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి, గుర్రం బద్రీనాథ్, వలివేటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన వాకింగ్ మిత్రుడు, మన అసోసియేషన్ సెక్రటరీ చారుగుళ్ల గురుప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారిని అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వర్ణ రోడ్లోని శివదత్త క్షేత్రం నిర్వాహకులు అచ్యుత శ్రీనివాసరావు గారికి 15,000 రూపాయలు నగదు ఇవ్వటం జరిగింది. అలానే మన రామస్తంభం కూడా 1,500 రూపాయలు అన్నదాన కార్యక్రమానికి కూడా 1,500 రూపాయలు ఇస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే రేపు డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ లో కూడా 1 బస్తా బియ్యం కోట యానాథ్ వృద్ధాశ్రమానికి ఇస్తున్నారు. కాబట్టి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. వారు నవ్వుతూ రాబోయే రోజుల్లో అనేక పుట్టినరోజులు మన మధ్య జరుపుకోవాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగజేయాలని మన వాకర్స్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా పెద్దలకు అందరికీ వందనాలు. ఈ రోజున చారుగుల గురుప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా శివదత్త క్షేత్రం నందు రెనోవేషన్ నిమిత్తంగా కానీ అక్కడ అన్నదాన సంతర్పణల గురించి కానీ గుడి నిర్వహణ ఖర్చులు కానీ ఏదైతేనేమి 15,000 రూపాయలు సమర్పించారు.
ఆయన ఈ దాతృత్వానికి గుడి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలానే వాకర్స్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మండల కేంద్రమైన బట్టిప్రోలులోని పురాతన బౌద్ధ స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. శుక్రవారం బట్టిప్రోలు బౌద్ధ స్తూపానికి పురావస్తు శాఖ అధికారులతో ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 60 లక్షలతో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా భవనాలు నిలిచిపోవడం సరికాదన్నారు. తన ఎంపీ ల్యాండ్స్ నుంచి అవసరమైన నిధులను వెచ్చించి మెయిన్ రోడ్డు నుంచి బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసే భవనం వరకు రహదారిని అభివృద్ధి చేసి భవనం చుట్టూ గోడలు నిర్మించారన్నారు. అదేవిధంగా పర్యాటక బుద్ధిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి అవసరమైన టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, విశ్రాంతి గదులు నిర్మించాలని ఎంపీ తెలిపారు. బౌద్ధ స్తూపాన్ని కూడా సందర్శించాను. అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ బట్టిపురంలో ఉన్న బౌద్ధ స్తూపము చాలా ప్రసిద్ధిగాంచింది, మహత్తరమైనది, చాలా ప్రాచీనది. 3వ శతాబ్ది, 3rd century, 2nd century బీసీలో కట్టిన స్తూపం ఇది. బట్టిప్రోలు గ్రామంలో ఆ బీసీ సమయంలో 3వ శతాబ్దం, 2వ శతాబ్దం బీసీలో 3 స్తూపాలు కట్టారు. మనకిప్పుడు ఒకటే స్తూపం కనిపిస్తూ ఉంది. ఈ స్తూపం కూడా ఇక్కడ స్థానికులు ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎప్పటి నుంచో చూస్తూ వచ్చినారో, వాళ్ళని అడిగితే దీని హైట్ కూడా చాలా తగ్గిపోయింది అని చెప్పడం ఒకటి, విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ స్తూపాన్ని కాపాడడము, ప్రిజర్వేషన్ చేసే అవసరం చాలా ఉంది. దాన్ని ఎలాగెలాగా చేయాలా, దానికి ఒక సైంటిఫిక్ మెథడాలజీ ఉంటుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తారు. వాళ్ళ ఇచ్చిన టెక్నికల్ అడ్వైస్ ప్రకారమే వాళ్ళతోనే చేయించాల్సి వస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. దానికి కావలసిన నిధులు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను తీసుకొస్తాను. అదేవిధంగా చాలా మంది బౌద్ధ గురువులు జపాన్ నుంచి, కొరియా నుంచి, నేపాల్ నుంచి, వివిధ దేశాల నుంచి ఎత్తుక్కుంటూ బట్టిప్రోలుకు వస్తున్నారు చూడ్డానికి. మనకెవరికి తెలియదు కూడా, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి వసతులు లేవు, ఇక్కడ ఉండడానికి జాగా లేదు. ఇక్కడ వస్తే వాళ్ళకి మనం హాస్పిటాలిటీ ఇవ్వడానికి లేదు, హోటల్ రూమ్స్ లేవు, రెస్టారెంట్స్ లేవు. మనం అంటాం అతిథి దేవోభవ అని అంటాం మనం, అంతే. చేసి చూపించాలి బట్టిప్రోలులో. సో అతిథి దేవోభవ అనే కల్చర్ ని కూడా మనం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కొరకు అందరూ కృషి చేయాలని కర్లపాలెం తహసీల్దార్ షాకీర్ పాషా అన్నారు. గ్రీనేంద్రలో భాగంగా కర్లపాలెంలో స్థానిక పాఠశాల వద్ద ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రపై ఎంపీడీఓ తహసీల్దార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, జి శ్రీనివాసరావు, ఇనకొల్లు పోలీస్టౌన్ ఫ్రాన్సిస్ సంతోష్, సుబ్బారెడ్డి, కార్యదర్శి సునీత, ఐసీడీఎస్ కార్యకర్తలు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ వచ్చినటువంటి అందరూ కూడా నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్గా పచ్చదనము, పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా అన్ని స్కూళ్లలో, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమము. ఆ మొక్కలు నాటే కార్యక్రమము అన్ని చోట్ల అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
స్టూడెంట్స్ అందరూ కూడా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్, ఏదో ఒక థీమ్ తీసుకుని ప్రతి నెల ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ నెలలో ఈ 3వ శనివారం అంటే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కాబట్టి దీన్ని ఎప్పుడు దాకా మనం అందరం కూడా ర్యాలీ ద్వారా ఇక్కడికి వచ్చున్నాం, ప్రతిజ్ఞ చేస్తున్నాం, స్లోగన్స్ నిర్ణయించాం. ఇవన్నింటినీ కూడా మనం మీ పిల్లలు ఏంటంటే మీరందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. మొక్కలు నాటితే వాతావరణంలో కాలుష్యం, వర్షాలు పడతాయి. మనందరం చదువుకుంటున్నాం కదా, కాబట్టి మీరందరూ కూడా చెప్పాలా. ప్రతి ఒక్క అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకుంటాం. స్వచ్ఛతా మిషన్లో జరుపుకునే కార్యక్రమంలో హాజరైన వీడియో గారికి, యూపీఐడి గారికి, మరి టీచర్స్కి అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన పోలీసులో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, అవగాహన కల్పించుకోవడం కోసం మనం ఈరోజు సాసా ప్రోగ్రాంలు జరుపుకుంటున్నాం. ఏంటంటే మీరు పిల్లలు ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని నేను అడుగుతాను. ఈ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పెద్దలు ఉంటారు, అంటే మీ తాతలు బామ్మలు ఇంట్లో ఉంటారు, వాళ్ళని అడగండి ఒకసారి. వాళ్ళ చిన్నతనంలో ఊరు ఎలా ఉండేది, ఎంత పచ్చగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు అవగాహన వస్తుంది. అంటే మనం ఇంతకుముందు ఉన్న మొక్కలు కానీ, అంటే మన వ్యవసాయం కోసం కానీ, ఇళ్ల కోసం కానీ, నీరు కానీ, వృక్షాలను కానీ, మొక్కలను కానీ మనం నడుపుకుంటూ వస్తున్నాం, డిఫారెస్టేషన్ చేసుకుంటూ వస్తున్నాం. డిఫారెస్టేషన్ వల్ల మనకు అనేక సమస్యలు ఈ రోజు మనకి. గ్రామ పంచాయతీలలో సొంత వనరుల ద్వారా ఆదాయం సమకూర్చేందుకు సర్పంచ్లు, కార్యదర్శులు సమిష్టిగా పనిచేయాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీసీఎస్ ఆర్డీపీఆర్ ఆదేశాల మేరకు సర్పంచ్లకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఓఆర్ఎస్ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ బి మారుతి శేషంబ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు స్థానిక పాలనలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తూ గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. పంచాయతీలు ప్రగతి పురోగతి పంచుకుని మరి పంచాయతీ డెవలప్మెంట్ వరకు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే మీద నిన్న ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. పంచాయతీలు ముఖ్యంగా ట్యాక్స్లు అనేవి మరి హౌస్ ట్యాక్స్లు అనేవండి, గ్రంథాలయ పన్ను, నీటి పన్నులు, మరి ఇతర మరి గడ్డి పాటలు, చేపల వేలం పాటలు ఇట్లాంటివి కనుక ట్యాక్స్ కనుక పెంచుకున్నట్టయితే పంచాయతీలకి మరి డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుందని, ఎక్కువగా పంచాయతీలు ఖర్చు ఎక్కువైపోయింది, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు పంచాయతీల్లో. కాబట్టి మనం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మన గ్రామాల్లో సొంత వనరులు అంటే మనకి చెరువులు వేలాం పాటలు, అలాగే గడ్డి పాటలు, అలాగే హౌస్ ట్యాక్స్ మొదలైనవన్నీ కూడా మనకి సొంత వనరుల కింద వస్తాయి. కాబట్టి మనం ఆ యొక్క ఆదాయాన్ని పెంచుకొని గ్రామాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. అలాగే ఖాళీ ప్లేసుల్లో కూడా వేసేసుకోవచ్చు. అలాగే మనకి వాళ్ళ యొక్క ఆదాయాలు వస్తూ ఉంటాయి. ఆదాయాన్ని కూడా ఎక్కువ పర్సెంట్ మనం సొంత వనరులే ఏర్పాటు చేసుకోవాలి. మన గవర్నమెంట్ ఇచ్చే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి నిధులు మనకు సరిపోవు. కాబట్టి అలాగే జలజీవన్ మిషన్, ఆ జలజీవన్ మిషన్ కూడా మన ఏది ఆర్డర్స్ వాళ్ళని అడిగి మనం అది కూడా ఆ ఫండ్ కూడా తెప్పించుకొని ఇంటింటికి కుళాయిలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పని
అలాగే వాటర్ పైప్ లైన్లు కూడా ఏదైనా ఇబ్బందులు రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల కష్టం తెలుసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని, అందుకే వారి సంక్షేమం కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగానే పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చేతులు కట్టుకోకు, ఫ్రీగా చెప్పు. మీ ఆంజనేయులుగా నేను కొత్తలతో ఉన్నట్టుంటే ఎట్లా? స్వేచ్ఛగా ఫ్రీగా చెప్పండి. చంద్రబాబు గారి ప్రభుత్వం మిమ్మల్ని బాగా చూసుకోవాలని, మన ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు మీ అందరికి మంచి సేవలు చేయాలని ఉంది. ఇస్మాయిల్ గారు, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఎంత? సార్, ఇప్పుడు కొత్తగా స్టేట్ గవర్నమెంట్ కొత్త పాలసీ భారతదేశంలో పిల్లలు సార్, మన ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొత్తగా కొంత మాట్లాడండి, ఒక్కొక్కరితో 2 నిమిషాలు మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి, ఎలా ఉండాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏంటి నియమాలన్నీ కూడా చెప్పండి. నాకు ఓపీ 2 months లో 600 పైన ఉండాలి. అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మిక సోదరుల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వం నుండి వాళ్ళని ఆదుకుంటున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులు గాలికి వదిలేశారు. వాళ్ళకి కనీసం ఒక మాస్క్ ఇవ్వలేదు, ఒక గ్లౌజ్ ఇవ్వలేదు. 5 సంవత్సరాల పాలనలో ఏమి ఇచ్చారు మీరు? ఏం చేశారు మీరు? కార్మిక సోదరులకి, పారిశుద్ధ్య కార్మికులకి ఏమైనా చేశారా మీరు? ఎందుకు చేయలేదు? ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికుడు, పర్మనెంట్ ఎంప్లాయీకి ₹1 కోటి ఇన్సూరెన్స్, 10 లక్షల జీవిత బీమా, అలాగే 33 లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్. ఇది మేము అందిస్తున్న పథకాలు. చంద్రబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్మిక సోదరుల్ని ఆదుకోవడం, వాళ్ళకి హెల్త్ పరీక్షలు చేయడం ఎంతో అభినందనీయం. అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛతా హీ సేవ పిలిపించారు. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పిలిపించారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలకు, పారిశుద్ధ్య కార్మికులకు, అందరికీ, స్వచ్ఛంద సేవా సంస్థలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు చెత్తని దాన్ని సంపదగా సృష్టిస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చెత్త నుండి కరెంటు తయారు చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ ఇలాంటి వాటిని రీసైక్లింగ్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ కు ఉపయోగిస్తున్నారు. దీని వలన వ్యర్థాలు తగ్గిపోతున్నాయి. ఈ విధంగా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీనిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నా. గత ప్రభుత్వం చెత్త మీద పన్నేశారు, కానీ చెత్త శుభ్రం చేయాలి. అందుకే ఈ చెత్త ప్రభుత్వం మాకు వద్దని ప్రజలు ఇంటికి పంపించారు. చెత్త మీద పనిచేసిన గత ప్రభుత్వం చెత్త ఎందుకు శుభ్రం చేయలేదు? 86 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పడితే అక్కడ చెత్త ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్ లో 86 లక్షల టన్నులు మిగిలిపోయింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెత్త మీద పన్ను వసూలు చేశారు కదా, మరి చెత్తను ఎందుకు పరిశుభ్రం చేయలేదు? అందుకే చెత్త మీద పన్ను వసూలు చేసిన ఈ చెత్త. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ నేచర్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు 2 రోజుల క్రితం స్థానిక ఫిల్టర్ హౌస్ సమీపంలో కొండ చెరువును పట్టుకోగా దానిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు, బీట్ ఆఫీసర్లు విజయ నిర్మల, వెంకటరెడ్డి, ఫారెస్ట్ గార్డుల సమక్షంలో నేచర్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు బి మహేష్, సెక్రటరీ యు మధు కలిసి కొండ చెరువును అడవిలో విడుదల చేశారు. ఎక్కిద్దాం
దాని ఎంత ఇష్టం అవుతాడు బాని దానికి ఎక్కటం ఇంక ఊరక జల్ల అడిగే కదా అడిగితే పడతాగా వరికిపుడిసెల ప్రాజెక్టుకు 1925 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చీఫ్ విప్ జీవి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది పూర్తి చేస్తామన్నారు. పర్యావరణ అనుమతులకు కట్టాల్సిన డబ్బు కూడా చెల్లిస్తామన్న జీవి ఆ ప్రాజెక్టుకు పైసా డబ్బులు తేలని ఇటుక కూడా పెట్టని మాజీ ఎమ్మెల్యే బొల్లా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. గురువింది గింజకు కింద నలుపు తెలియదు అన్నట్లు బొల్లా ప్రవర్తిస్తున్నారని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా ఇంకా అదుపు తప్పితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పరువు నష్టం దావా కూడా వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు చీఫ్ విప్ జీవి. రోజు రోజుకి దిగజారి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి వెధవల్ని వినుకొండ ప్రజలు చాలా మందిని చూశారన్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వినుకొండలో జరిగిన అభివృద్ధి గురించి ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. వినుకొండలో జరిగిన అభివృద్ధి గురించి ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. నేను అడుగుతున్నా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వరకపూడిసెల గురించి విమర్శించడం సిగ్గుచెట్టు. ఈ 5 ఏళ్లలో శిలాఫలకం రాయి తప్ప ఒక్క ఇటుక పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. మరి గురుగింజ కింద నలుపు తెలియదంట. ఆ సందంగా ఉంది బొల్లా బ్రహ్మనాయుడు. మీరు చేసిన తప్పులేంటి? అసలు వరకపూడిసెల ప్రాజెక్ట్ ఒక ఇటుక పెట్టలేదు, శిలాఫలకం వేయటం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా ఎందుకు పెట్టలేదు? మీరు ఒక ఇటుక రాయి పెట్టారా? ఎందుకు పెట్టలేదు? ఈ రోజు మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు? చంద్రబాబు గారు ఈ రోజు ఫేజ్ 1 పూర్తి చేయడానికి 1925 కోట్లు ఇచ్చారు. ఇంత పెద్ద నిధులు ఎప్పుడన్నా ఇచ్చారా? ఇటుక బిళ్ళ పెట్టండి. మీరు ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారిని 1925 కోట్లు ఇచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు గారిని, మన ముఖ్యమంత్రి గారిని సిగ్గు లేకుండా విమర్శించడం బాధాకరం. నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది. నోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరువు నష్టం దావా కూడా వేస్తా. పద్ధతి మార్చుకోకపోతే అసత్య ప్రచారాలు రోజు ఇలాగే చేస్తే గొల్లా మీద పరువు నష్టం దావా వేస్తా. రోజు అసత్య ప్రచారాలు సిగ్గు లేకుండా ఇలా దిగజారిని ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఈ రోజు దిగజారి రోజు అసత్య ప్రచారాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఓ మాజీ ఎమ్మెల్యే రోజు అబద్ధాలు ఆడచ్చా? సిగ్గు బుద్ధున్నాడు ఎవడైనా అబద్ధాలు ఆడతాడా రోజు? అసత్య ప్రచారాలు చేసేవాడిని ఏమంటారు? వినుకొండ ప్రజలు చాలా మందిని చూశారు ఇలాంటి పనికి మాలిన వాళ్ళని. కాబట్టి పనికి మాలిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు, దాంట్లో సందేహం లేదు. ఎందుకు ఆ పనికి మాలిన మాటలు? రోజు అసత్యాలు మాట్లాడటం, మైకులు ఉన్నాయని చెప్పేసి నోటుకు వచ్చిన దోల తీర్చుకుంటా ఉంటే ప్రజల్ని దోలు తీర్చారు. ఒకసారి గతంలో 3 సార్లు దోలు తీర్చారు. ఇక భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెం నోటుకు వచ్చినట్టు అసత్య ప్రచారాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. వినుకొండ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడండి. మీ పాలనలో ఏం జరిగింది, మా పాలన ఏం జరిగిందో ప్రజలే తెలుసు. అందుకే 2014-19 ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది, బాగా అభివృద్ధి జరిగిందని మళ్ళీ మాకు పట్టం కట్టారు. ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇచ్చారు, మీరు సరిగా ఆడవలేదని పీక్ పడేశారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోమని ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలకు చెప్తూ ప్రజా సమస్యల మీద ప్రతిశుద్ధిగా పనిచేద్దాం. ప్రజా సమస్యలు ఏమంటే మా దృష్టికి తీసుకురండి. అంతేగాని సొల్లు కబుర్లు, సోది కబుర్లు, అసత్య ప్రచారాలు తగ్గించుకుంటే బాగుంటది. ఈరోజు మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమికి నాయకులందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడిజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్ నందు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో గుడిజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, గుడిజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికులతో కలిసి ఎమ్మెల్యే శుభ్రం చేయడం జరిగింది. అనంతరం R&B సెంటర్ నందు మొక్కలు నాటి, బంగ్లా సెంటర్ నందు విద్యార్థులతో మానవాహారంలో పాల్గొని ప్రతి ఒక్కరూ తాము నివాసం ఉండే పరిసరాలను పరిశుభ్రం చేయడం కోసం నెలలో ఒకరోజు కేటాయించి పరిసరాలను శుభ్రం పరుచుకొని అనారోగ్య సమస్యల బారిన పడకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే ఎరపతినేని తెలియజేయడం జరిగింది. అధ్యక్ష
ఫ్లెక్సీ ముందుకు పెట్టండి. రాజు కిందకి ఫ్లెక్సీ పెట్టండి. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం నిర్వహిస్తానని నా వంతు కృషిగా ప్రజల కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పథకంలో సహాయం చేసిన నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.